ఎక్కువ బిర్యానీ చేస్తాడు. నీకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిరా? మరి ఒక ఆయన వచ్చిండు నన్ను, సో ఆయన ఏమన్నా అన్నారా పోలీసులు? అసలు ఆయన పిలవలే ఆడికి. మేము ఇద్దరం ఓకే అయిపోయినాం కదా, మేము తీసుకున్నాం అయిపోయింది. ఇంకా మాకు ఆమె నేను కావాలనేది నేను ఆమె కావాలని చెప్పినాం. ఇంకా అందుకే ఇంకా ఎవరిని పిలవలే. ఇక 25,000 ఎవరు ఇచ్చారు నీకు? ఒక అన్న ఉంటాడు. మా ఏం పేరు అన్న పేరు? ఇప్పుడు చెప్పచ్చు కదా. ఇప్పుడు ఇంకా పేర్లు వద్దులే అనంగా. సో ఇచ్చేసిన 25? ఎమ్మడే ఇచ్చేసిన. నేను ఒక 1 month 2 months ఇచ్చేసిన. ఓకే. సో పెళ్లి కాగానే నువ్వు వీడికి వచ్చి మళ్ళీ స్విగ్గీ జొమాటో కార్ డ్రైవింగ్ చేసుకుంటా ఇంకా మీరు జర్నీ స్టార్ట్ అయింది. ఇదే రూమా? ఇది పక్క రూమ్ లో ఉండే. ఈ పక్క రూమ్ అది ఇంకా చిన్నగా అవుతుంది. అది మాకు మెయిన్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ కి ఇబ్బంది అవుతుంది. మాకు ఒక హాల్ ఇంకా ఒకటి ఉంటే బాగుంటది అన్నట్టుగా హాల్ ఉంది కానీ చిన్న ఉంది. అది అందులో నుంచి ఇందులో షిఫ్ట్ అయిపోయినాం. అంటే ఇంత చిన్న ఏజ్ లా అంటే ఒక ఫ్యామిలీని ఎట్లా నడిపించాలి అవన్నీ నీకు తెలుసా? ఇంకా తెలుసా అంటే ఇక చూస్తున్నాం కానీ సోషల్ మీడియాలో చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళని చూస్తుంటే మనకు అర్థం అయిపోతుంది. ఇవాళ రేపట్ల చిన్న చిన్న పిల్లలు మంచి మంచి మెచ్యూర్డ్ మైండ్ తోటి ఉంటారు. ఇక మనం కూడా అదే స్టేజ్ లో ఉంటున్నాం. సో అట్లా నార్మల్ గా నాకు అర్థం అయిపోతుంది. ఇక ఫస్ట్ నార్మల్ గా మనైతే నార్మల్ గా మ్యారేజ్ చేసుకోక ముందుకు ఏం అర్థం కాదు. మ్యారేజ్ చేసుకున్నాక బరుగు బాధ్యతలు అనేది అర్థం అయిపోతూనే ఉంటాయి. సో అట్లా నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాయి. ఓకే. కాదు ఇప్పుడు నేను ఈ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ బరువు బాధ్యతలు అన్నావు చూడు, ఇవి పెళ్లి కాక ముందు నుంచే నువ్వు ఉండేనంట కదా నీకు? పెరుగు ఉండేనా బరువు బాధ్యతలు అంటే మా ఫ్యామిలీకి అయితే నా తరపున నేను చూసుకునేది. వాళ్ళని మంచిగా చూసుకునేది. నార్మల్ గా వాళ్ళకి బాధ అనేది లేకుండా చూసుకునేది. పెళ్ళైనాక కూడా చూసుకుంటున్నా. కాకపోతే ఇక కొంచెం ఇటు అటు ఇక మొత్తం అటు చూసుకోలేము, మొత్తం ఇటు చూసుకోలేము కదా అన్న. అటు ఇటు చూసుకుంటున్నా. మ్యారేజ్ కాకముందు కంటేనేమో ఎట్లాంటివి లేవు మనకు. మనకు ఒక వైఫ్ లేదు, ఒక రూమ్ రెంట్ కట్టుకునేది లేదు. ఏమున్నా ఊర్లోనే ఉంటుండే, లేకపోతే హైదరాబాద్ లో రెంట్ ఉంటుండే. సో అట్లా కంటిన్యూ చేసుకుంటా మా ఫ్యామిలీని మంచిగా చూసుకునేది. ఇప్పుడు కూడా చూసుకుంటున్నా. కాకపోతే కొద్దిగా 50-50. ఓకే. ఇక నువ్వు చిట్టీలు ఇంటికాడ చిట్టీలు కట్టడం. అయితే ఇప్పుడు నువ్వు కొన్ని నీ యూట్యూబ్ లా నీ ఇన్స్టాలా నేను చూస్తున్నా. సో ఇన్ని కట్టల పైసలు పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు. అవన్నీ నిజమైన పైసలు? రియల్ పైసలు అన్న అవి. కాబట్టి అట్లా పెట్టినాం. లేకపోతే అవి ఎందుకు పెట్టిన అన్ని పైసలు అంటే అది నావీ యాప్ అనేది కొత్తగా వచ్చింది అన్న, లాంచ్ అయింది. అది దాంట్లో రిఫర్ మనీ ఫర్ ఒక రిఫర్ కి 100 rupees వస్తున్నాయి. సో అట్లా మనం ఎంత మందికి రిఫర్ చేసుకుంటే అన్ని 100s లేక వస్తున్నాయి. నేనేం చేసిన రిఫర్ అనేది లింక్ తీసుకొచ్చి నా ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకున్నా. ఇట్లా నా లింక్ బయోలో ఉంటది. నార్మల్ గా మీరు వెళ్ళి జాయిన్ అయ్యి దాని కింద మీరు చేసుకుంటే మీకు ఒకరికి రిఫర్ చేస్తే 100 rupees వస్తాయి. సో అట్లా మీరు ఎంత మందికి రిఫర్ చేసుకుంటే అన్ని 100s వస్తాయి అన్నట్టుగా ఒక వీడియో తీసి పెడుతున్నా. అట్లా నార్మల్ గా చాలా వీడియోలు తీసిన. చాలా వీడియోలు బాగానే 1M 2M పోయినాయి. ఈ పైసలు కట్ట చూపించే వరకు కొంచెం ఇంకా ఎక్కువ వైరల్ అయింది. ఆ పైసలు అనేది చూపించద్దు. కాకపోతే నేను ఎందుకు చూపించిన అంటే దానివల్ల ఇంకా రీచ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టుగా ఆ మనీ చూపించి వీడియో తీసిన. సో అదైతే ట్రస్టెడ్ యాప్ నావీ యాప్. దాని వల్లనే మాకు ఇప్పుడైతే జర ఇంకా హ్యాపీగా ఉన్నాం దానివల్ల. సో ఎన్ని పైసలు సంపాదించినావు ఆ యాప్ వల్ల? ఇప్పుడు ఆ కట్టలన్నీ ఎన్ని ఉండే? 8 లక్షలు 10 లక్షలు ఉండేనా? అప్పుడు 15 lakhs ఉండే నా కట్టలు. 15 లక్షలు? 15 లక్షలు. నేను టోటల్ సంపాదించింది 50 lakhs అన్న. 50 లక్షలు? 50 లక్షలు యాప్ వల్ల 3 months లా. 3 months లో 50 లక్షలు సంపాదించిన? 3 months లో 50 లక్షలు వచ్చినాయి. ఓకే. దాన్ని యాప్ ఎట్లా తెలుసు నీకు? అంటే నార్మల్ గా నాకు ప్రమోషన్ వచ్చింది అన్న. అది ప్రమోషన్ వస్తే ఇక నార్మల్ గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అన్న కొంచెం నా యాప్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే నాకేం తెలుసు, నేను చేసింది ప్రమోషన్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలని మాకు మెసేజ్ చేసిన. ఏమైంది సిస్టర్ అంటే అన్న కొంచెం పేమెంట్ స్టక్ అయింది. అంటే పేమెంట్ ఏంది నాకు తెలియదు, నేను ప్రమోషన్ చేసిన అంటే అయ్యో అన్న అట్లా కాదు దీంట్లో పైసలు వస్తున్నాయి ఇట్లా ప్రాసెస్ అని అమ్మ చెప్పినాక ఎమ్మడే అది ప్రమోషన్ చేసిన లింక్ తీసేసి నా లింక్ పెట్టుకున్నా. సో అట్లా నాకు పేమెంట్ అనేది వస్తూనే ఉన్నాయి. ఇక అట్లా నాకు కంటిన్యూ అయిపోయింది. ఓకే. సో 50 లక్షలు సంపాదించిన. 50 లక్షలు ఏం చేసినావు? 50 లక్షలు అంటే నేను 30 lakhs పెట్టి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నా. ఓకే. 30 lakhs ఏడా? తుర్కెంజల్. ఓకే. తుర్కెంజల్ 30 lakhs పెట్టి కొన్న ఇల్లు. ఇంకా కారు కొన్నా, బ్రీజా కారు కొన్నా. ఓకే. బ్రీజా అంటే ఫైనాన్స్ లోనే కొన్నా. 6.5 lakhs కట్టిన కార్కి. ఇంకా ఏమకి గోల్డ్ కూడా వేయించిన 10 తులాల గోల్డ్. ఓకే. ఇంకా నార్మల్ గా నాకు అప్పు ఉండే కొంచెం ఒక 2 lakhs దాకా అప్పు ఉండే. అప్పు క్లియర్ చేసుకున్నా. ఇంకా పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాం కదా మళ్ళీ. అప్పుడు ఒక 3 lakhs దాకా అయినాయి. ఇంక ఇంట్లో సామాను అంతా పర్ఫెక్ట్. ఇక ఏం లేదు మన ఇంట్లో అన్నట్టుగా ప్రతి ఒక్క సంబంధం తెచ్చుకున్నాం. నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే అంటే ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నా నీ గురించి నేను తెలుసుకున్నా. ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంటూ పాపను మంచిగా చూసుకుంటుండు, అంటే భార్యను మంచిగా చూసుకుంటుండు, ఇంట్లో ఒక్కోటి తెస్తుండు, ఇన్ని కట్టలు పైసలు ఎందుకు పెట్టుకుంటుండు, ఏడికైనా వస్తున్నాయి అని ఎంక్వైరీ చేసినప్పుడు లేదు మనోడు ఇట్లా కష్టపడుతున్నాడు, సో ఇంత చిన్న ఏజ్ లో మొత్తం ఎట్లా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలో తెలుసు అని చెప్పిరు నాకు. చెప్తే అందుకే నీకు ఫోన్ చేసి ఇట్లా ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను అడగడం జరిగింది. అంటే ఇప్పుడున్న లవర్స్ ఎట్లున్నారు అంటే
లవ్ చేసుకుందామా అయిపోయిందా, దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక పోలీస్ స్టేషన్ పోయినప్పుడు సో అమ్మాయి ఇష్టం లేదని చెప్పడం, వాడిని జైలు వేయడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో అంటే ఇట్లా లైఫ్ ఇట్లా స్టార్ట్ చేసి అంటే లవ్ చేసుకుని ఇట్లా స్టార్ట్ చేసి అంటే మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు, అంటే మిమ్మల్ని చూసి కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో అంటే పెళ్లిళ్ళు చేసుకున్న మీకు ఎవరైనా ఫోన్లు చేస్తారా మేము పెళ్లిళ్ళు చేసుకున్నాము అది? చాలా మంది అన్న, నేను హెల్ప్ కూడా చాలా మందికి ఇష్టం. అంటే చాలా మందికి అంటే నార్మల్ సపోర్ట్ చేయడం అట్లా, అంటే మాటలు పైసలు ఇవ్వడం అట్లా అంటే అయితే ఏం లేదు. రీసెంట్ గా మనం కుక్కనికి అయితే అలా వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్, అలా వైఫ్ డెలివరీ టైం ఉండే, ఆ బేబీ కొంచెం హెల్తీగా లేకపోవడం వల్ల కొంచెం నా దగ్గరకు వచ్చింది, బ్రో ఇట్లా సపోర్ట్ చేయమంటే నా తరపున నేను ఒక 4,000 హెల్ప్ చేసి నా తరపున మళ్ళీ ఇంకొక వీడియో తీసిన. ఆ వీడియో వల్ల ఆయనకు ఒక 1,20,000 వచ్చినాయి జస్ట్ 2-3 days లా. ఆయనకు ఇప్పుడైతే బేబీ ప్రాణం కాపాడోళ్ళం ఆయన, మనం చిన్న బేబీ పాప పుట్టింది ఆయనకి. సో అట్లా అదంటే ఇంకా ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకోరు కాబట్టి నా దగ్గరకు వచ్చినందుకు హెల్ప్ చేసిన. ఇంకా చాలా మంది అన్న మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం అన్న, మేము లేక ఇట్లా వీడియోలు తీద్దాం అనుకుంటాం అన్న, మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం అన్న, మేము టీం లేకుంటాం అన్న, అట్లా ఇట్లా చాలా మంది కామెంట్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఇంకా జిమ్మిల్లా మెసేజ్లు వస్తుంటాయి. అవన్నీ నేను పట్టించుకున్నాను. ఎందుకంటే ఒక యాంగిల్ నాకేమర్థం అవుతుంది అంటే మేము పెళ్లి వేసుకొని ఒక తప్పు అని చేసినాం, అవతల వాళ్ళకి ఇంకా మేము ఎంకరేజ్ చేయడం తప్పు అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మీరు పెళ్లి చేసుకొని తప్పు చేసిర్రు అని అనుకుంటున్నారా? నేను అనుకున్నానా, ఎందుకంటే అప్పుడు అనుకున్నా, ఇప్పుడు ఏం లేదు. ఎట్లా అంటే అరే ఈ ఏజ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బాధ పెట్టడం, మనం కూడా బాధపడడం, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎట్లుంటది అన్న. నార్మల్ గా మనం బ్యాచిలర్ ఉన్నప్పుడు అరే అమ్మ ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, మంచి తిరుగుదాం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వరకు ఏమవుతుంది, నైట్ కాకముందుకు 9 కాకముందుకే బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది. నార్మల్ గా మనం వదిలేసిపోయినా నాకు ఒక ఫీలింగ్, అరే అమ్మాయిని వదిలిపెట్టి వచ్చి నేను ఇక్కడ బాధపడడం అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా. సో అట్లా నాకు అనిపించింది, ఎందుకురా ఈ ఏజ్ ని పెళ్లి చేసుకొని ఇవంతా బాధపడడం అని అనిపించింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మా సక్సెస్ అనేది ఇంకా మనం ముందుకు వచ్చింది. అట్లా మాకు నో ప్రాబ్లం, ఇప్పుడైతే ఏం లేదు. ఇక సో పెళ్ళి ఎన్ని మంత్స్ అవుతుంది? 1 year కంప్లీట్ అన్న. 1 year కంప్లీట్. ఎన్ని మంత్స్ అయింది? 1 year ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 24 కరెక్ట్ 1 year. సో అయితే మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రెగ్నెన్సీది ఒకటి వీడియో పెట్టింది, అవునా? అది రియలా? అది ప్రాంక్ చేసినాం అన్నప్పుడు. అది నార్మల్ గా ఎట్లా అంటే ఎందుకు చేసిరు అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా? అంటే అట్లాని కాదు, నార్మల్ గా ఎట్లా అంటే చాలా మంది యూట్యూబర్స్ ఎట్లా అంటే అందరు ప్రాంక్ వీడియోస్ చేసి ముందుకు వస్తారు. ఆ ప్రెగ్నెన్సీ వీడియోతో సహా అది కూడా ప్రాంక్ వీడియోసే చేస్తారు చాలా మంది. ప్రెగ్నెన్సీ కాకముందుకి ప్రెగ్నెన్సీ అని చెప్పి అదే బేబీ పోయింది అట్లా ఇట్లా అని చాలా మంది యూట్యూబ్ లా సపోర్ట్. మేమేం చేసినాం, మేము కూడా అప్పుడప్పుడే కొత్త మ్యారేజ్ చేసుకున్నాం. సరే చూద్దాం అందరు కాపీ చేద్దాం అనుకో, కాపీ చేద్దాం అన్నట్టుగా. సరే సంథింగ్ మాకు అప్పుడు వీడియో చేసినాం. ఒక మాట చెప్పాలి, ఒకటి కూడా మీరు ప్రూఫ్ కూడా చూపించడం జరిగింది. అది పక్క వాళ్ళది అది. సో అట్లా ఎందుకంటే మాకు ఇట్లా మెచ్యూర్డ్ మైండ్ కాకపోవచ్చు అన్న, వాస్తవం చెప్పాలంటే. అది ఇప్పుడు నాకు అబద్ధం చెప్తుర్రా నిజంగా? మీరు నిజం చెప్పురా, అది నిజమైందా కాదు? రియల్ కాదన్నది, రియల్ కాదు. అది రియల్ గా పక్క వాళ్ళు మీకు ఎట్లా తెచ్చిస్తారు? అది పక్కల ప్రూఫ్ కాదు అది, జస్ట్ అంటే నార్మల్ గా ఈమె పక్క రూమ్ లా మా పేరు ఉంటుండే ఒక అమ్మ, అది మాతో షేర్ చేసుకుంది అక్క ఇట్లా కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి, అది తీసుకొని వీడియో చేద్దాం అని చెప్పేసి వీడియో చేసినాం మేము. మాకు అప్పుడే థాట్ వచ్చింది అసలు. అంటే ఎట్లా థాట్ వచ్చింది అంటే చాలా మంది యూట్యూబర్స్ అందరు ప్రాంక్ వీడియోస్ చేస్తారు ఆల్మోస్ట్, అది మాకు అర్థం అవుతుంది. అప్పుడు అంతలే ఇంకేముండి ఇక్కడ పక్క రూమ్ అమ్మ కన్ఫర్మ్ అయిందని ఈమెతో చెప్పింది. అట్లా చెప్పేవరకు మనం కూడా ఒకసారి ప్రెగ్నెన్సీ ఇట్లా ప్రాంక్ చేద్దామా అన్నట్టుగా నాకు థాట్ వచ్చింది. ఆ ఒక్క వీడియో వల్ల మేము చేసిన తప్పు అయితే అది అనుకుంటున్నాం మేము. ఇట్లా అంటే ప్రాంక్ వీడియో చేసినాం, అది రియల్ అని చెప్పినాం, అందరికి తప్పు కావచ్చు అని అనుకున్నాం. సో మొత్తంలో ఇంకా ప్రాంక్ అని చెప్పేసినాం. తర్వాత ప్రాంక్ అని తర్వాత చెప్పేసినాం. సో మళ్ళీ 2 రోజులకి